కర్నూలు జిల్లాలో 6 నెలల్లో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ను పూర్తి చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద టొమాటో ప్రాసెసింగ్ యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 11 కోట్ల రూపాయలతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా 32 మందికి, పరోక్షంగా 100 మందికి ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఉపాధి లభిస్తుందని చెబుతున్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ సమీపంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కి మంత్రి టీజీ భరత్ గారు భూమి పూజ చేశారు. దీనికి సంబంధించి ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా పత్తికొండ నియోజకవర్గంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలంగా ఇక్కడ ప్రజల డిమాండ్. భూమి పూజ చేశారు. ఎంత కాలంలోగా ఇది సాకారం అవుతుంది? సార్ ఇది 100% అయ్యేదే. నేను ఫౌండేషన్ స్టోన్లు వేస్తాను. దీనికి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 11 crores అవుతుందన్నమాట. ఇది 6 to 8 monthsలో కంప్లీట్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఇంకా టమాటో ఇది సబ్జెక్టు టమాటోకి కల్టివేషన్లో ఫార్మర్స్కి ఇంక ఇష్యూ ఉండదని చెప్పి నేను భావిస్తున్నా. ఇప్పుడు మనకు హయ్యెస్ట్ డిస్ట్రిక్ట్లో దాదాపు 110,000 మెట్రిక్ టన్స్ వస్తుందనుకోండి. సపోజ్ మనకి పత్తికొండ రీజన్ డిస్ట్రిక్ట్లోనే దాదాపు 70,000 వరకు టన్స్ ఉంటుంది జనరేషన్. మనకి 15 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఇది జరుగుతుంది ప్రాసెసింగ్ యూనిట్. టమాటో కెచప్ అనుకోండి, టమాటో పేస్ట్ అనుకోండి, తర్వాత చేసింది ఎక్కడైనా స్టోర్ చేసేదానికి వీఆర్ హ్యావింగ్ 250 మెట్రిక్ టన్స్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఫెసిలిటీ ఉంది దీంట్లో. సార్ ఓరకల్ గురించి ఇందాక చెప్పారు కదా, ఓరకల్ స్టీల్ ప్లాంట్ అనేది తొందరగానే ప్రారంభం అవుతుందని చెప్తున్నారు కదా, అది ఎప్పటిలోగా ప్రారంభం అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్స్ జరుగుతోందండి. అప్పుడు చంద్రబాబు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళకి టార్చర్ పెట్టి దాదాపు 2-3 ఏళ్ళు డిలే చేసేసినారు ప్రాజెక్టు. వాళ్ళకి ఏవైతే కమిట్మెంట్ ఇచ్చినామో 2014 నుంచి 19లో చంద్రబాబు గారు ఇచ్చిన కమిట్మెంట్ వాళ్ళు చేయక ప్రాబ్లమ్స్ ఉండిన దానికి దాదాపు 3 ఏళ్ళు ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. అది ఇప్పుడు ట్రయల్ రన్స్ జరుగుతోంది. ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడక్షన్ వచ్చి సార్ హస్తాలతో ప్రారంభించిన తర్వాత దే విల్ గో ఇన్ టు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడక్షన్. 19th టెంటేటివ్గా చంద్రబాబు గారు రానున్నారు కర్నూలుకి. సోలార్ ప్లాంట్ పరిశ్రమ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఓరోకల్కి, అది ఎంతవరకు? అన్నీ ఫాలోఅప్లో ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ చెప్పి రాలేదనుకోండి ప్రాబ్లమ్స్. చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తాయి. అది నా హామీ, నా శాఖ కింద ఉంది. నాకు తెలుసు ఏమంటే మనం ఎక్కువ చెప్పేసి మరి ఏమీ కాలేదంటే దానికి ఏదో చేస్తారు. దాని బదులు కంప్లీట్ అయ్యి ఫౌండేషన్ స్టోన్కి వచ్చి అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసిన తర్వాత రివీల్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇప్పటికే పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ది 14,000 కోట్లది అవుతుంది. అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో ఫాలోఅప్లో ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఖచ్చితంగా ఇక్కడ గ్రౌండ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా స్టేట్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. మీరు చూస్తే నిన్న ఎస్ఐపిబిలో కూడా మేము దాదాపు 1,00,000 కోట్ల పైన ఎస్ఐపిబిలో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అది చేస్తే 7.5 లక్షల కోట్లు వితిన్ 9 months. ఏ గవర్నమెంట్ చేసిందండి? 9 నెలల్లో 7.5 lakh crores పైన. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు గారు. ఆయన ఇమేజ్, ఆయన బ్రాండ్ నుంచే ప్రాజెక్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.